మనందరికీ తెలుసు కీబోర్డ్లో షార్ట్ కట్స్ ఉంటాయని. సో అదేవిధంగా క్వెరీ షార్ట్ కట్స్ కూడా మనం SQL సర్వర్లో క్రియేట్ చేయొచ్చు. అది ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. SQL సర్వర్లో స్టోర్డ్ ప్రొసీజర్ లేదంటే ఒక టేబుల్ గురించి ఇన్ఫర్మేషన్ హెల్ప్ కనుక కావాలి అనుకుంటే SP హెల్ప్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఒక స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఉంది. సో దాని టేబుల్ గురించి DB గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీనికే మనకి షార్ట్ కట్ కూడా ఉంది. సో షార్ట్ కట్ ఏంటి అంటే Alt F1 కనుక ప్రెస్ చేసినట్లు అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ షార్ట్ కట్స్ అనేవి SQL సర్వర్లో లోడ్ అవి ఉన్నాయి. సో ఆ షార్ట్ కట్స్ కనుక ఏంటి అని కనుక మీరు చూడాలి అనుకుంటే టూల్స్ ఆప్షన్స్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే కీబోర్డ్లో మనకి క్వెరీ షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఈ క్వెరీ షార్ట్ కట్స్లో మనకి ప్రీ డిఫైన్డ్గా Alt F1 కనుక చూసినట్లయితే SP హెల్ప్ అని, Ctrl+1 SP స్టోర్ ప్రొసీజర్ హూ అని, అదేవిధంగా టేబుల్ ఒక లాక్స్ గురించి. సో ఈ Ctrl+4 Ctrl+5 ఈ క్వెరీ షార్ట్ కట్స్ అనేవి నేను క్రియేట్ చేశాను. సో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బదులు ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ని యూజ్ చేసి మనం క్వెరీ షార్ట్ కట్స్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక చూసినట్లు అయితే నేను Ctrl+1ని ప్రెస్ చేస్తున్నాను. సో మీరు చూసారు కదా, Ctrl+1 ప్రెస్ చేయగానే మనకి SP హూ స్టోర్ ప్రొసీజర్ హూ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అయింది. సో SP హూ ఏం చేస్తుందంటే మనకి ఇన్ఫర్మేషన్ కరెంట్ యూజర్ అండ్ సెషన్ అండ్ ప్రాసెస్ ఈ ఇన్స్టెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా SP హెల్ప్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ఒక ఆబ్జెక్ట్స్ గురించి మనకి డిస్ప్లే అనేది అవుతుంది. అదేవిధంగా మనం ఇప్పటి వరకు స్టోర్డ్ ప్రొసీజర్సే కాకుండా మనం డైరెక్ట్గా ఒక టేబుల్ ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. సో అది ఏ విధంగా అంటే మనం ఏదైతే క్వెరీ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ క్వెరీని మొత్తాన్ని మనం కాపీ చేసి షార్ట్ కట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ 10 బదులు 50 అని మనం పెడుతున్నాం. ఓకే, సో దీన్ని మొత్తాన్ని కాపీ చేసి ఓకే, సో ఇంకో షార్ట్ కట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. టూల్స్ ఆప్షన్స్. సో ఇందులో Ctrl+5 బదులు Ctrl+6 50 అని ఇచ్చాను. క్లిక్ ఓకే చేశాను. సో Ctrl+5 కనుక ప్రెస్ చేసినట్లు అయితే మనకి 5 రికార్డ్స్ అనేవి చూపిస్తుంది. 10 రికార్డ్స్ చూపించింది. ఇప్పుడు నేను Ctrl+6 ప్రెస్ చేస్తున్నాను. సో Ctrl+6 ప్రెస్ చేసినా సరే మనకి ఎగ్జిక్యూట్ అనేది అవ్వలేదు. సో ఎప్పుడైతే మనం ఒక షార్ట్ కట్ని క్రియేట్ చేసామో ఒకసారి మీరు సిస్టమ్ని లేదంటే అప్లికేషన్ని రీస్టార్ట్ చేయండి. సో SQL సర్వర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. ఆ క్వెరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ అవి కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మీరు ఇప్పుడు చూసారు, ఇక్కడ నేను ఏ క్వెరీ కూడా టైప్ చేయలేదు, కానీ నేను కీబోర్డ్ షార్ట్ కట్ని యూజ్ చేసి ఆ క్వెరీ ఒక షార్ట్ కట్ ఏదైతే మనం కీబోర్డ్కి అసైన్ చేసామో సో నేను Ctrl+6 అని కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి 50 రికార్డ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఈ క్వెరీలో టోటల్ రికార్డ్స్ అనేవి 16 మాత్రమే ఉన్నాయి. సో మనకి 16 అంటే టాప్ 50 అని ఇచ్చాం, అయినప్పటికీ మనకి 16 అనేవి డిస్ప్లే అయినాయి. సో ఈ క్వెరీలో మనకి 16 రికార్డ్స్ ఉండటం వల్ల మనకి 16 మాత్రమే డిస్ప్లే అయినాయి. అదేవిధంగా Ctrl+5 కనుక ప్రెస్ చేసినట్లయితే నాకు 10 రికార్డ్స్ డిస్ప్లే అయినాయి. ఈ విధంగా మనం ఒక కీబోర్డ్ షార్ట్ కట్కి క్వెరీస్ని కూడా అసైన్ చేసి క్వెరీ షార్ట్ కట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లు అయితే లైక్ చేయండి. అదేవిధంగా లెర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి.